హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నిన్న రాత్రి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది జనరల్ రీడింగ్, ఎంతమందికి ఎన్ని పాయింట్స్ రిజనేట్ అవి చూడండి. నేను చేసే ప్రతి రీడింగ్ అనేది మీకు ఏ టైంలో అయినా చూడొచ్చండి. ఇది ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు. మీరు చూసే టైంకి ఇది రెజినేట్ అవుతుంది. ఫస్ట్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? ప్లీజ్ అండి గ్రాటిట్యూడ్, ప్లీజ్ అండి గ్రాటిట్యూడ్, ప్లీజ్ అండి గ్రాటిట్యూడ్. ఓకే, టెంపరెన్స్ ఎనర్జీ మంచి ఎనర్జీలోనైతే ఉన్నారండి వాళ్ళు. సో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను మీ రిలేషన్ని. ఇప్పటివరకు బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు, తప్పించుకొని తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక మీదట అలా చేయకుండా దీని గురించి స్టాండ్ తీసుకోవాలి. ఎలానైనా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక శివశక్తుల స్వరూపం అండి. సో అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసే ఉన్నారు. సో అదేవిధంగా వాళ్ళతో మిమ్మల్ని తన లైఫ్లో పెట్టుకొని అయితే చూడాలి అని అయితే అనుకుంటున్నారు. సో మనకు డెక్ నుండి కూడా చూస్తా. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. 6 of cups, Ace of swords, 3 of pentacles, hanged man, డెత్ కనబడుతుందా? ఇక్కడ పైన పెడుతున్నాండి. చారియట్, 8 of pentacles, 2 of swords. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి పేజ్ ఆఫ్ కప్స్. మేబీ మీ పర్సన్ మీకంటే ఏజ్లో కానీ లేదా మెచ్యూరిటీ లెవెల్లో కానీ చాలా చిన్నగా కనపడుతున్నారంటే తక్కువ. మీ అంత బ్రాడ్ మైండ్ తనకు లేదు. చాలామంది ప్రజెంట్ అయితే కొంతమంది సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమంది విషయంలో కనబడుతుంది. థర్డ్ పార్టీ అది ఫ్యామిలీ కావచ్చు, లేదన్నా జాబ్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు, లేదంటే అదర్ రొమాంటిక్ పార్టీ అయినా కావచ్చు. అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఉన్నారండి. సో దాని నుండి అయితే బయటకు పోవాలనుకుంటున్నారు. మ్యాక్సిమం చాలామందికి మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనిపిస్తుంది. అంటే చాలామంది గ్యాప్ వచ్చేసింది. అసలు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారు. అసలు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారు, మీరు వాళ్ళని మర్చిపోయారని ఒకరినొకరు అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే ప్రజెంట్ మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే లేదు. ప్రజెంట్ అయితే వాళ్ళ వర్క్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారండి. వాళ్ళ ఏంటి అంటే కనుక ఫస్ట్ వర్క్ నేను చేసి కొద్దిగా టైం తీసుకుందాము ఈ రిలేషన్ గురించి. ఎందుకంటే మీ మధ్య చిన్న గొడవ కాదు, చాలా పెద్ద గొడవనే జరిగినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే కనుక ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం, తిట్టుకోవడం, కొంతమంది అయితే వల్గర్గా మాట్లాడుకోవడం, అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగి ఉంటాయి. సో ఒకరి నుండి ఒకరు ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావాలి అన్నా కూడా అందుకనే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజెంట్ అయితే వాళ్ళైతే తన కెరీర్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. మేబీ మీ పర్సన్ అయితే మీ గురించి వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుంటున్నారు. కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ అండి. మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అయ్యి ఉంటే కనుక, లేదా ఆల్రెడీ చేసి మానేసి ఉంటే కనుక, మీ ఇద్దరు మీకు సంబంధించిన మధ్యలో ఎవరి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని అడిగి కూడా మీ గురించి తెలుసుకుంటున్నారు. వాళ్ళైతే మళ్ళీ మీతో ఒక యూనిటీగా కలిసి ఒక టీం వర్క్లా చేయాలి అని అయితే అనుకుంటున్నారు. మీరు మీ పర్సన్ అయితే తనైతే మళ్ళీ రీయూనియన్ కోరుకుంటున్నారు. మేబీ మీ పర్సన్ మీకు చిన్నప్పటి నుండి క్లాస్మేట్ కానీ, కొలీగ్స్ కానీ, లేదా బావ మరదళ్ళు అంటారు కదా ఆ టైప్లో కానీ, లేదా మీరు ఒకే దగ్గర వర్క్ చేస్తున్న కొన్ని ఇయర్స్ నుండి ఒకరు తెలిసిన వాళ్ళైతే ఉన్నారు. ఇది న్యూగా ఏర్పడిన లవ్ అయితే కాదు, ఇది చాలా ఇయర్స్ నుండి ఏర్పడ్డ లవ్ మీది. కాకపోతే తనైతే మీ పర్సన్ అయితే ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి, ఒక గ్రోత్ తీసుకురావాలి దీని గురించి అని అయితే ఆలోచిస్తున్నారండి. త్వరలో అయితే వాళ్ళు ఒక యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు మీ విషయంలో. ఈ రిలేషన్ ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనలు అయితే ప్రజెంట్ ఉన్నారు. కొంతమందికి మనకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే కనుక వాళ్ళు మనీకి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ మీరు మీ పర్సన్ దూరంగా ఉండి ఉంటే మీన్స్ మీరొక దగ్గర తనొక దగ్గర దూరంలో ఉండుంటే కనుక ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే మీకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనబడుతున్నాయి నాకు. అది ఏజ్ అయినా, కల్చర్ కానీ, రిలీజియన్ కానీ,
సో గ్యాప్స్ అయితే చాలా ఉన్నాయండి. సో మీరు అంటే చెప్పడానికి డిఫరెంట్స్గా మేబీ కొంతమందికి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా కొంతమంది ఈ విషయంలో నాకు కనపడుతుంది ఇక్కడ. అలాంటి వ్యక్తులైనా సరే వాళ్ళైతే దీనిలో సక్సెస్ తీసుకురావాలి, మీ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని అయితే ముందుకు రావాలని అయితే ఆలోచిస్తున్నారు. మీకైతే ఒక కప్ ఆఫర్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. చాలామంది ఒకవేళ మీ పర్సన్ కొంతమంది న్యూగా మీ లైఫ్లో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పటివరకు మీ విషయంలో చెప్పకపోయి ఉంటే తన మనసులో ఉన్న మాట మిమ్మల్ని లవ్ చేస్తుందన్నమాట. త్వరలో అయితే తన లవ్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి. వాళ్ళైతే ఈ రిలేషన్ని ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడనే మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలు అయితే ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళైతే త్వరలో అయితే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారండి. కాకపోతే కొద్దిగా టైం పట్టే ఛాన్సెస్ ఉంది మినిమం. సో మీరు అందుకని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేయండి పేషెన్స్గా. సో ఇది ఎంతమందికి రెజినేట్ వాళ్ళే తీసుకోవాలండి, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాదు కదా. అందుకే ఎన్ని పాయింట్స్ రెజినేట్ అవి తీసుకోండి. మీకు ఏంజల్ ఇస్తున్న గైడెన్స్ ఏంటనేది చూద్దామండి ఈ రిలేషన్ గురించి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్. సో మీరు మీ పర్సన్ అనేవాళ్ళు మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. సో ఆ టైం వచ్చినప్పుడు, పర్ఫెక్ట్ టైం అనేది వచ్చినప్పుడు వాళ్ళు 100% మీ లైఫ్లోకి వస్తారు. సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. నేను కూడా చెప్పాను కదా ఇంతకుముందే కొద్దిగా టైం పట్టేలా ఉందని. సో ఏంజల్స్ కూడా మీకు అదే చెప్తున్నారండి. పర్ఫెక్ట్ టైంలో మీ పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి రీఎంట్రీ కాబోతున్నారు. అప్పటి వరకు మీరు వర్క్ మీద ఫోకస్ చేయండి. సో మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళకండి. సో ఫస్ట్ మీ గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు పెంచుకోండి. మీ పర్సన్ అయితే 100% మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి మారి మీ దగ్గరికి అయితే యాక్షన్ తీసుకొని రాబోతున్నారండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి మీరందరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారండి. థ్యాంక్ యూ.